నమస్తే I9 టీవీకి స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట సర్కిల్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ డివిజన్ 58లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల BLA సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా జాబితాలోని తప్పులను సరిదిద్దేలా BLAలు చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. డివిజన్ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారం దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమించాలని, ప్రజలకు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు BLAలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రశాంతి హిల్స్ డివిజన్ 58లో BLAల సోదరుల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గడిచిన 15 రోజుల నుంచి BLA సోదరులందరూ కూడా ఇళ్లలకు పోయి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చుకుంటూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి, 2 ఓట్లు ఉన్న చోట ఒక ఓటుని తీసేసుకొని ఒక ఓటును మాత్రమే పెట్టుకోవాలి అని చెప్పి మా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఓట్ల సవరణ అనేది 2002లో జరిగినప్పటికీ ఇప్పుడు దాదాపు 24 సంవత్సరాల నుంచి ఈ సవరణ లేదు. ఈ సవరణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే గడిచిన 24 సంవత్సరాల నుంచి కొంతమంది చనిపోయిన వారి ఓటు తీయట్లేదు, ఇక్కడ ఉండి వెళ్ళిపోయిన వారి ఓటు తీయట్లేదు, అక్కడ ఉంటే అక్కడ ఓటు, ఇక్కడ ఉంటే ఇక్కడ ఓటు, ఇట్లా చాలా వరకు చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకే చోట ఒకే హక్కు ఒకే ఓటు అన్న సిద్ధాంతం పైన ఈ SIR ప్రక్రియ అనేది మొదలైంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ స్థానికంగా ఎక్కడ ఉంటే అక్కడే ఓటు హక్కుని వినియోగించుకోవాలని మొదటిగా నా ప్రార్థన. దయచేసి కాలనీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక విషయం ఆలోచన చేయాలి. మనము 12 నెలలు సంవత్సరానికి తీసుకుంటే అందులో ఊర్లకు మనం ఎన్ని రోజులు వెళ్తాం? దాదాపుగా నెల రోజులు అనుకుందాం. అంటే 360 రోజులు తీసుకుంటే సంవత్సరంలో అందులో ఒక 30 రోజుల పాటు మాత్రమే మనం ఊర్లలో గడుపుతాం. మరి 30 రోజులలో మనం గడిపేటందుకు అక్కడ నాయకత్వాన్ని మనం ఎంచుకోవాలని మనం ఆలోచన చేస్తే మరి ఇక్కడ దాదాపు 11 నెలలు మనం ఉంటున్నాం కదా. మరి అట్లాంటప్పుడు ఇక్కడ నాయకుడిని కూడా మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి కాలనీ సోదరి మనలందరికీ కూడా చేతులు జోడించి చెప్తున్నాను, నా ప్రశాంతి హిల్స్ డివిజన్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఇక్కడే ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒక్క నెల రోజుల పాటు అక్కడ ఉండే సర్పంచ్కి మనము పోయినా పోకపోయినా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇక్కడ మీకు స్థానికంగా ఉండే కార్పొరేటర్ అభ్యర్థి అనేటోడు కూడా చాలా కీలకం, ఇక్కడ MLA అభ్యర్థి కూడా చాలా కీలకం, ఇక్కడ MP అభ్యర్థి కూడా చాలా కీలకం. వీళ్లను మీరు ఎన్నుకునే విధంగా మీరు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రెండోది, మనం ఎన్యూమరేషన్ ఫామ్స్ మనం ఇస్తున్నాం కానీ తిరిగి మళ్ళీ PH సెంటర్లోకి తీసుకురావట్లేదు. దయచేసి ఆ ఫామ్స్ ని తిరిగి ఇచ్చే ప్రక్రియలో మీరు ముందుండాలి. మళ్ళీ ఆ ఫామ్స్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ లో ఎక్కిందా లేదా అనేది కూడా చూసుకోవడం కూడా చాలా కీలకం. ఇక లాస్ట్ విషయం ఏంటంటే, ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ మీరు ఇస్తున్నప్పుడు ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, అంత క్లియర్ గా కూడా చెప్పారు. మొదటి కాలంలో 2002లో మీరు ఓటు వేసి ఉంటే ఆ 2002లో ఇక్కడ రాయాలి. ఒకవేళ ఇది మీరు వేయలేకపోతే ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటే ఇక్కడ నింపాలి. ఒకవేళ ఇవి కూడా లేకపోతే ఏంటి అనే ఒక సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ 3వ బ్లాక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ 2 లేకున్నా పర్వాలేదు, ఇందులో మాత్రం ప్రజెంట్ గా ఉన్నవి మాత్రం నింపాల్సిందిగా తమని వేడుకుంటున్నాను. దయచేసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాని పక్షంలో కూడా నా నెంబరు 9390979777 ఈ నెంబర్కు చేసినా పర్వాలేదు. స్థానికంగా మా నాయకులందరూ కూడా అక్కడ PH సెంటర్లో అందుబాటులో ఉంటారు. వీళ్ళని సంప్రదించినా కూడా మీ
సమస్యకు మాత్రం పరిష్కారం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.